హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. పచ్చళ్ళు కొనకపోతే పాచి పనులు చేసుకో, అలెక్కా చిట్టి పికిల్స్ రెండో ఆడియో. అలెక్కా చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ నేపథ్యంలో మరో ఆడియో వైరల్గా మారింది. పచ్చళ్ళు ధర ఎక్కువగా ఉన్నాయని ఓ యువతి అడిగింది. ఒసే పిచ్చి ముఖం దాన, వీటిని కూడా కొనలేకపోతే నా మాట విని 4 ఇళ్లలో పాచి పని చేసుకొని బతుక్కో వెళ్ళు అంటూ బూతులతో రెచ్చిపోయింది. అలెక్కా చిట్టి పికిల్స్ వ్యవహారం సోషల్ మీడియాలో ఘాటుగా మంటెక్కిపోతుంది. ఇదేంటండి, మీ పచ్చళ్ళ రేట్లు ఇంత ఎక్కువగా ఉన్నాయి అని అడిగినందుకు ఆ పచ్చళ్ళ బిజినెస్ యజమాని అయిన ఓ మహిళా కస్టమర్పై బూతులతో రెచ్చిపోయింది. ఇంత రేటు పెట్టిన పచ్చళ్ళు కొనలేకపోతే రేపు పెళ్ళి చేసుకొని నీ పెళ్ళాం ఏం పోషిస్తావు? నీకు ఓ లవ్వర్ కానీ పెళ్ళాం కానీ ఉంటే వాళ్ళు అడిగినవి నువ్వు కొనలేవు కాబట్టి వాళ్ళు వెంటనే వదిలేస్తారు. ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, గోల్డ్ ఏం కొనిస్తావురా కొడక అంటూ ఆ కస్టమర్పై బూతులతో చెలరేగిపోయింది. ఇక్కడ మనం ఏం తెలుసుకోవచ్చు, అది ముష్టి పచ్చడు. ఇప్పటివరకు ఏవైతే పచ్చళ్ళు వాళ్ళ దగ్గర అలెక్కా పికిల్స్ నుంచి కొన్నారో అది ముష్టి పచ్చళ్ళు అంట. మరి ఇక నుంచి కొంటారా? మరి ఆల్రెడీ ఇప్పుడు ఏమైపోయింది, లేట్ పచ్చడి అయిపోయింది. ఆల్రెడీ బిజినెస్ కొలాప్స్ అయిపోయింది, వాట్సాప్ పనిచేస్తలేదు. ఈ ఆడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. అది వింటే మీకే అర్థమవుతుంది. మరి పచ్చళ్ళు కొనకపోతే పాచి పనులు చేసుకో అంటే ఒక మహిళ ఉండి మహిళని ఏ విధంగా తిడుతుంది అనేది మీరు చూడవచ్చు. ఇక్కడ పిచ్చి మొహన్ నానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే ఈ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో ఇల్లు. ఈ క్రమంలో మరో ఆడియో నెట్టింట వైరల్గా మారింది. ఓ యువతి మీ పచ్చళ్ళు ఎందుకు ఇంత ఎక్కువ రేటు ఉన్నాయని అడగ్గా ఆమెపై కూడా పచ్చళ్ళ యజమాని బూతులతో రెచ్చిపోయింది. ఒసే పిచ్చి ముఖం దాన, ఈ తక్కువ ప్రైజ్లను కూడా నువ్వు భరించలేవు, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్ అంటున్నావంటే నీ దరిద్రం ఏ రేంజ్లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాట విని 4 ఇళ్లలో పాచి పని చేసుకో, బతుక్కో వెళ్ళు అంటూ నోటికి అడ్డు అదుపు లేకుండా బూతులతో మాట్లాడింది. ఇప్పుడు ఈ ఆడియో సైతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. పాములు పట్టేవాడు పాము కాటుకే బలైపోయినట్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ వల్ల పెరిగిన బిజినెస్ ఇప్పుడు అదే సోషల్ మీడియా ట్రోల్స్ దెబ్బకు మూతపడడానికి వచ్చింది. 3 అక్క చెల్లెళ్లకు అలెక్కా చిట్టి పికిల్స్ అనే పచ్చిళ్ళ బిజినెస్ ఉంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ పుణ్యమా అంటూ 3 అక్క చెల్లెళ్ళు కలిసి పచ్చిళ్ళ బిజినెస్ను బాగా ప్రమోట్ చేసుకున్నారు. ఆర్డర్ల కోసం ఆన్లైన్ డెలివరీ కూడా స్టార్ట్ చేశారు. రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా సోషల్ మీడియాలోనే అలెక్కా చిట్టి పికిల్స్ అనే పేరును ఫుల్ వైరల్ చేశారు. ఓ కస్టమర్ పచ్చళ్ళ కోసం వాట్సాప్ నెంబర్ను సంప్రదించాడు. అలెక్కా చిట్టి పికిల్స్ రేట్లు వారు పంపించారు. పికిల్స్ ధరలు చూసిన కస్టమర్ మీరు చాలా ఎక్కువ రేటుకు ఎందుకు అమ్ముతున్నారని అడిగాడు. అప్పుడు వాళ్ళ సమాధానం వినండి. దీంతో ఆ 3 అక్క చెల్లెలలో ఓ యువతి కస్టమర్పై బూతులతో రెచ్చిపోయింది. వాట్సాప్లో బూతులు తిడుతూ ఆడియో మెసేజ్ పంపించింది. ఇంత రేటు పెట్టి పచ్చిళ్ళు కొనలేని నీది ఓ బతికేనా అంటూ నీచంగా మాట్లాడింది. నీలాంటి వాళ్ళ లైఫ్లో బాగా సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోవాల్సిన పర్సనల్ విషయాలను టార్గెట్ చేస్తూ కస్టమర్ని ఆడిపోసుకుంది. నానా బూతులు తిట్టింది. అది విన్న కస్టమర్ ఆమె వాట్సాప్ ఆడియో మెసేజ్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకున్నాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది. పచ్చళ్ళు ఎందుకు అంత రేటు ఎక్కువ ఉన్నాయంటే ఇష్టం ఉంటే కొను, లేదంటే మానుకో అనాలి, లేదా మా పచ్చిళ్ళు ఇంతే అని చెప్పాలి. కానీ అమ్మానా బూతులు తిట్టడం ఏంటి అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. దీంతో అలెక్కా చిట్టి పికిల్స్ పచ్చిళ్ళు కొనొద్దని ఇంటర్నెట్లో ప్రచారం జరుగుతుంది. అక్కా చెల్లెళ్లకు ఇంత నోటి దూల ఎందుకని యూజర్లు మండిపడుతున్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిదని ఎందుకన్నారు? ఊరికే అనలేరు పెద్దవాళ్ళు. ముందుగా మీరు బిజినెస్ చేస్తున్నారు కాబట్టి చాలా ఓపికతో ఉండాలి. దీంతో అలెక్కా చిట్టి పికిల్స్ సేల్స్ పడిపోతున్నాయి. ఆ పికిల్స్ కొనాలనుకునే వారు కూడా వాళ్ళ భూతు పురాణం విని వెనక్కి తగ్గుతున్నారు. గత 2-3 రోజులుగా సోషల్ మీడియా మొత్తంలో అలెక్కా చిట్టి పికిల్స్ వాళ్ళ కస్టమర్ను తిట్టిన వీడియోలు ట్రోల్ అవుతున్నాయి. మీ అభిప్రాయాన్ని ఈ మొత్తం వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి మీరు ఇప్పుడు దాని ప్రకారము ప్రతి ఒక్కరు ఎవరైనా కొత్తగా బిజినెస్ చేయాలి ఆన్లైన్ అనుకుంటే, సో ఇదొక వీడియో
అంటే ఇలాంటిది ఒక గుణపాఠం లాగా దీని నుంచి మంచి నేర్చుకొని, అంటే ఎంత ఓపికతో ఉంటే మన మాట్లాడి, అంటే ఏదైనా కస్టమర్ అడిగాడు ఎక్కువ రేట్ ఉందంటే మా స్టాండర్డ్ ఇదండి, మేము ఇది వాడతాము, మాకు ఇంత లభిస్తుంది, లేదంటే రేట్లు పెరిగాయి, ఏదో ఒకటి చెప్పాలి. అంతేగాని తిట్టడం అనేది కుదరదు. తిట్టితే ఇలాగే జరుగుతుంది. ఎక్కడైతే మనము సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నామో అక్కడే కూలిపోతుంది అనే దానికి ఒక ఉదాహరణ ఇది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.